ఇప్పుడు ఎలా అయితే పాకిస్తాన్ ఇండియా మీద అటాక్ చేసిందో అలాగే 1971లో కూడా ఆపరేషన్ చెంగిస్ ఖాన్ అనే పేరుతో పాకిస్తాన్ ఇండియా మీద అటాక్ చేసింది. దానితో చేసేదేమీ లేక ఇండియా కూడా పాకిస్తాన్ మీద యుద్ధాన్ని ప్రకటించింది. కానీ పాకిస్తాన్ ఒంటరిగా రాకుండా దానితో పాటు అప్పటికే సూపర్ పవర్గా ఉన్న యుఎస్ఏని కూడా దానితో పాటు తీసుకువచ్చింది. అంతేకాకుండా ఇంగ్లాండ్, జపాను, యూరప్, అంతేకాకుండా అరబ్ కంట్రీస్ కూడా ఈ పాకిస్తాన్కి సపోర్ట్గా నిలిచాయి. ఈ దేశాలు అన్నీ పాకిస్తాన్కి సపోర్ట్ చేసి దాదాపు ప్రపంచంలో సగం దేశాలు అన్నీ మిలిటరీ వాహనాలు మరియు యుద్ధ నౌకలు ఇండియాని సరెండర్ అవ్వమని చెప్పాయి. కానీ ఆ టైంలో ఇండియా వైపు సపోర్ట్గా నిలిచిన ఒకే ఒక్క దేశం రష్యా. ఇండియాకి సపోర్ట్గా నిలవడమే కాకుండా ఇండియాకి కావాల్సిన ఫైటర్ జెట్లు, న్యూక్లియర్ వెపన్స్ మరియు యుద్ధ నౌకలతో పాటు ఇండియా మీద ఏమైనా చేవేస్తే రష్యా మీద చేవేసినట్టే అన్నట్టుగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ప్రపంచ దేశాలన్నిటికీ. అప్పటి నుంచి ఇప్పటికి కూడా రష్యా మనకి గుడ్ ఫ్రెండ్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.